హైదరాబాద్ మహానగరాలు ఆహార ప్రియులకు ఇది చేదు వార్త. మహానగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రత విభాగం గుర్తించింది. నాణ్యత లేని ఆహారాన్ని, గడువు తీరిన పదార్థాలను ఉపయోగిస్తుంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ తనిఖీలో బయటపడింది. 10 చోట్ల తనిఖీలు చేస్తే 4 చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా శారీరకంగా, సాంస్కృతికంగా ఎంతో గుర్తుంచుందే హైదరాబాద్ మహానగరం ఆహారం విషయాలు అవాసుపాలైంది. భాగ్యనగరంలో ఆహార కల్తీకి అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో మొదటి స్థానంలోనే హైదరాబాద్. ఆహార ప్రియులకు శుచి, శుభ్రతతో కూడిన ఆహారం వండించలేక చెడ్డ పేరు మూటగట్టుకుంది. ఈ పరిస్థితిని మార్చి ఎందుకు జీహెచ్ఎంసీ కమిషనర్, రాష్ట్ర ఆహార పదార్థ విభాగం కమిషనర్ నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి గత 30 రోజులుగా ముమ్మరిస్తూ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లోని డొల్లాతనం బయటపడింది. 10 చోట పరిశీలిస్తే కనీసం 3 చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలు, పాడైపోయిన ఆహారం కనిపించడం ఆహార పదార్థ విభాగం అధికారులు కంగు తినేలా చేసింది. నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాన్ని గుర్తించి 24 మందిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరికొంతమందిపై సోకాజు నోటీసులు ఇచ్చి జరిమానాలు విధించారు.